తిరుపతిలో డీమార్ట్ మాయాజాలం బయటపడింది. 1.2 కిలోల కందిపప్పు కొనుగోలు చేస్తే భారీ బిల్లు వేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని డీమార్ట్ లో మించుల ప్రదీప్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. దాదాపు 9,000 రూపాయల విలువైన సరుకులు తీసుకుని బిల్లు చెల్లించి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత బిల్లును పరిశీలించగా కందిపప్పు 2,899 రూపాయలు బిల్లు పడినట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే తిరిగి డీమార్ట్ కు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే పొరపాటున బిల్లు పడిందని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు అక్కడే ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డీమార్ట్లో ఇదొక మా యొక్క బిల్లు. కేవలం ఉద్దుపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దుపప్పు అంటారు. ఆ ఉద్దుపప్పు 1 కేజీకి 2,900 రూపాయలు వేసినారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, బ్యాంకు సంబంధించి ఉద్యోగులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటే ఇది ఎక్కడి వరకు సమంజసం, ఎక్కడి వరకు న్యాయం? ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన.